కాసేపట్లో ఎస్సీ ఎస్టీ కోర్టుకు వల్లభనేని వంశీని తరలించనున్నారు పోలీసులు. గంట నుంచి కృష్ణలంక పిఎస్లోనే ఉన్న ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం కాసేపట్లో వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వంశీని ఫాలో అవుతూ వచ్చిన భార్య పంకజశ్రీని నందిగామ దగ్గర ఆపేశారు పోలీసులు. ఓ డ్రైవింగ్ స్కూల్లో వంశీ కుటుంబ సభ్యుల్ని ఉంచారు పోలీసులు. అంతకుముందు తొలుత భవానీపురం పిఎస్ కు వంశీని తరలించారు పోలీసులు. తర్వాత అక్కడి నుంచి మరో వాహనంలోకి ఎక్కించారు. మార్గ మధ్యంలో వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్టు చేశారు. ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీని అరెస్టు చేశారు. ఇక టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ను బెదిరించి దాడి చేసిన కేసులోనే వంశీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. నాటి ఘటనపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల క్రితం సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. వంశీ బెదిరింపులతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో A71 గా వంశీ ఉన్నాడు. అయితే ఇదే కేసులో ఇప్పటికే వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇదే కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈలోపే కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఇక హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. ఇక వంశీపై BNS సెక్షన్లు 141, 308, 351(3), రెడ్ విత్ 35 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. వంశీ అరెస్టు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ 30 చట్టం అమల్లో తీసుకొచ్చారు. అలాగే ర్యాలీలు, సభలు నిషేధమన్నారు ఎస్పీ. ఇక ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం. కంప్లైంట్ తీసుకున్నారు, రిజిస్టర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఏం జరుగుతుందో కూడా అడగలేదు. ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు, వీడియోస్ అన్నీ ఉన్నాయి. 3 రోజుల ముందు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను. ఎంత ప్రెజర్ లేకపోతే, ఎంత ఒత్తిడి లేకపోతే
వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు. నేను మార్నింగే చూశాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు. దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేము, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ